హాయ్ అండి, బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ఒక్క ఆమ్లెట్ చేసుకుంటే సరిపోతుంది, కడుపు నిండిపోతుంది. ఒక బౌల్ ఆనియన్ ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను. ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసాను. మీడియం సైజు 2 క్యాప్సికమ్ని కట్ చేస్తే ఒక కప్పు నిండా ముక్కలు అయితే వచ్చాయి. వాటితో పాటు హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా వేసాను. ఉప్పు, కారం, పసుపు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసాను. ఎగ్స్ని బ్రేక్ చేసి వేసాక బాగా బీట్ చేసుకుంటూ కలపాలి. ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి ఉంచిన ఎగ్ మిశ్రమాన్ని వేసేయాలి. మిశ్రమాన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్ ఒకవైపు ఫ్రై అయిపోయింది. అయితే దీన్ని తిప్పడం కొంచెం కష్టం, అందుకని ఈ ట్రిక్ ని అయితే ఉపయోగించి ఆమ్లెట్ ని రెండో వైపు తిప్పేయచ్చు. చూడండి ఆమ్లెట్ ఎంత బాగా పొంగిందో, రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ లోకి ఇలాంటి ఆమ్లెట్ ఒక్కటైతే సరిపోతుంది. సాంబార్ అన్నం, రసం, రైస్ లో కూడా చాలా బాగుంటుంది.